విశ్వ బ్రాహ్మణులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నూతనంగా బంగారం రెడీమేడ్ రంగం రావడంతో చేతి వృత్తిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అప్పులు ఇవ్వడం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్న విశ్వ బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి అని నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ ఉపాధ్యక్షులు కొమ్మోజు కన్నాబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలం గ్రామంలో రాయలం విశ్వ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ ఉపాధ్యక్షులు కొమ్మోజు కన్నాబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులు పడుతున్న కష్టాల వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల గురించి, బాధల గురించి ఈ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము మా విన్నపాలు మేము పడుతున్న బాధలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. మా విశ్వబ్రాహ్మణులు ప్రస్తుత ఇప్పుడున్న బంగారం రేటు అధిక రేట్లు పెరిగిపోవడం వల్ల మనుగడ లేక వృత్తిపరంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నామండి. కార్పొరేట్ జ్యువెలరీలు రావడం వల్ల మాకు బంగారం పెట్టుబడి పెట్టుకుంటేనే కానీ మాకు పని ఇవ్వలేని పరిస్థితి. మేము కొన్ని వేల మంది స్వర్ణకారులు ఈ భీమవరం నియోజకవర్గంలోనే ఉన్నామండి. కానీ ఇక్కడ మేము చేస్తున్న మటుకి 10ల సంఖ్యలోనే పనిచేస్తున్నాం. మేము కతిమ వాళ్ళందరూ కూడా రొక్కాడితే డొక్కాడలేని పరిస్థితిలో చాలామంది ఆకలి చావులు, యాసిడ్లు దాకా కూడా చనిపోతున్నారండి. దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి. సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సార్ మీకు ఒకటే విన్నపం, మేము చాలా సమస్యల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మాకు దయచేసి మీరు ఏదన్నా సరే పెట్టుబడులు పెట్టుకుని పనిమ్మని జ్యువెలరీ షాపుల్లో మమ్మల్ని అడుగుతున్నారు. పెట్టుబడులు పెట్టుకునే పరిస్థితుల్లో మేము లేం కాబట్టి మీరు దయచేసి సబ్సిడీ రుణాలు మాకు ఇప్పించాలని బ్యాంకు వారితో మాట్లాడి మేమే పెట్టుబడి పెట్టుకొని మా పిల్లల్ని చదివించలేని కూడా పరిస్థితి అయిపోయింది సార్ మాది. మా పిల్లల్ని మంచి చదువులు చదివించాలి, అలాగే మేము మా కుటుంబ పోషణకు కూడా మేము సంపాదించుకొని చేసుకోవాలి సార్. రెండో విషయం ఏంటంటే దయచేసి కౌలరీల్ని మంగళసూత్రాలు కూడా బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి, ముంబై నుంచి మంగళసూత్రాలు కూడా రెడీమేడ్ తెచ్చి అమ్మేస్తున్నారు సార్. ఇదివరకు గతంలో మంగళసూత్రం అంటే ఒక విశ్వబ్రాహ్మణుడితో ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసి స్వయం పాకం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదనాలు తీసుకునే పరిస్థితి. అటువంటిది ఈ రోజున డైరెక్ట్గా రెడీమేడ్ వచ్చి కనీసం మంగళసూత్రాలు కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది సార్. దయచేసి మా వృత్తి కోసం మీరు అసెంబ్లీ సమావేశాల్లో మీరు చర్చకి తీసుకొచ్చి మాకు తగు న్యాయం చేయాలని, అలాగే మాకు ఉపాధి కల్పించాలని. ఇంకొక విషయం ఏంటంటే 100 జనాభాలో మేము కనీసం 90% కూడా సొంత ఇల్లు లేని, గృహాలు లేని వాళ్ళు ఉన్నామండి. 10% మాత్రమే గృహాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు స్థలాల రూపేనా లేకపోతే ఇల్లు కట్టించన్నా సరే మా విశ్వబ్రాహ్మణుల్ని ఆదుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే రానున్న స్థానిక ఎలక్షన్లలో మేము ఎంతోమంది 28 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 లక్షల మంది జనాభా అండి. అయితే మాకు కనీసం నామినేట్ పోస్టులు కానీ లేదంటే కనుక రాజకీయంగా కానీ ఏ విధమైన ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ ఎటువంటి లబ్ధి లేదండి. దానికోసం 28 లక్షల మంది ఉన్న మేము మాకు కనీసం నామినేట్ పోస్టులు, అలాగే రానున్న ఎలక్షన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో మాకు అవకాశాలు కల్పించాలని, మేము కూడా రాజకీయంగా ఎదగాలని మాకు మిమ్మల్ని విన్నపించుకుంటున్నామండి. మేము ఇంకొక విషయం, 20 మందిని మేము ఎలా చెప్పగలుగుతున్నామంటే గతంలో కులగణన అని చెప్పేసి సర్వే ఒకటి జరిగిందండి. ఇప్పుడు మేము విశ్వబ్రాహ్మణులు అన్నవాళ్ళు పంచవృత్తులండి. అందులో బంగారు పని చేయడం, వడ్రింగ్ పని చేయడం, కంచర, కమ్మర అంటే నాగలి తయారు చేసేది, పార తయారు చేసేది మేమే సార్. అలాగే విగ్రహాలు చెక్కేది, అలాగే ఈ దేవాలయాల్లో అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దేవుళ్ళందరికీ కూడా ఆభరణాలు తయారు చేసేది, అలాగే శతకోపం కాడి నుంచి అన్నీ మేమే చేస్తాం సార్. అలాగే పంచవృత్తులు ఉన్న మేము ఆ కులగణన సర్వేలో మాకు ఒక చిన్న ఇబ్బంది జరుగుతుంది సార్. అదేంటంటే మేము బయటకు వచ్చేసిన తర్వాత కులగణన అని చెప్పి 10:30కి, 10 గంటలకు, 11 గంటలకు మా ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు, సర్వే చేస్తున్నారు. మా ఆడవారు విషయం తెలియక మేము అక్కడికే చెప్తున్నాం, మేము విశ్వబ్రాహ్మణులు బీసీబీ అని. కానీ వీళ్ళు మేము బంగారు పని చేస్తామండి, మేము అలాగే వడ్రింగ్ పని చేస్తామని రకరకాలుగా 5 వృత్తులు చెప్పడం వల్ల మేము ఇంతమంది స్థానికంగా ఉన్నా సరే మేము మా జనాభా ప్రభుత్వం దృష్టికి రావట్లేదు సార్. ఇది కూడా దయచేసి మళ్ళీ ఒక్కసారి కులగణన జరిపించి మా పంచవృత్తులు కూడా
28 లక్షల మంది ఉన్నామని చెప్పేసి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 25 నుంచి 28 లక్షల మంది మేము జనాభా ఉన్నామండి. ఈ ఒక భీమవరం నియోజకవర్గం గురించే కాకుండా అన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇలాగే ఉంది. దయచేసి మా భీమవరాన్ని మేమున్న మా సంఘానికి మీరందరూ కూడా మాకు గ్రూపులుగా ఏర్పడతాం. మాకు లోన్లు ఇప్పించి దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. ఆకలి చావులతో మేము ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి సార్. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.